వైసీపీ ప్రభుత్వంలో దళితులకు జరిగిన అన్యాయాన్ని రాజకీయంగా వాడుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినప్పటికీ నేటికి బాధితులకు న్యాయం చేయలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. సోమవారం చీరాల క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో 2021లో మాస్క్ పెట్టుకోలేదని పోలీసుల చేతిలో దాడికి గురై మరణించిన ఎర్రచెర్ల కిరణ్ కుమార్ జ్ఞాపకార్థం కూడికకు హర్షకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులను సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం వినియోగించుకుని అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేటికి దాడులకు గురైన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేదని అన్నారు. నాడు అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, దోషులను అరెస్టు చేసి విచారించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీరు అధికారంలోకి వచ్చారు, మమ్మల్ని ఉపయోగించుకునే వచ్చారు, మరి అయినా కానీ మీరు చేయరా? ఎన్హెచ్ఆర్సీలో క్లియర్గా చెప్పింది, ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్లో మద్యం తాగలేదు, జీప్లో దోగలేదు. ఖచ్చితంగా ఆ రోజున ఇది సురేష్ని, ఫిరోజ్ని అక్కడున్న 5 మంది ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఖచ్చితమైన 302 యాక్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది. ఈరోజు కూడా మీరు చేయలేదంటే మేము ఏమనుకోవాలి? బాబా మేము వాడుకోవడానికి తప్పితే న్యాయం చేయడానికి పనికిరామా? ఆలోచించండి. అందువల్లే చెప్పాలనే ఉద్దేశంతోనే నేను రాజమండ్రి నుంచి చీరాల రావడం జరిగింది. మాకు అన్యాయం జరిగింది కరోనా టైంలో. ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది. ఎందుకంటే ఒక్కడే కొడుకు, చెట్టంత కొడుకు చనిపోతే ఏ కుటుంబం ఊరుకుంటుంది? ఇంకా న్యాయం జరగకుండా మీరు ఉన్నారంటే ప్రభుత్వాన్ని మరి ఈ రోజు కన్నా మిమ్మల్ని అర్థిస్తున్నాం. మరలా ఇన్వెస్టిగేషన్ చేసి బాధితులను అరెస్ట్ చేసి 302 కింద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టమని కోరుతున్నాం. కోరకపోతే ఎందువల్లంటే ఇది నేను పర్సనల్గా కేసు వేశాను. నేను పర్సనల్గా కేసు వేసి ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పమని చెప్పి నేను మన జడా శ్రావణ్ కుమార్ గారికి ఇచ్చాను. జడా శ్రావణ్ కుమార్ గారు ఏం చేశారో నాకు ఇప్పటివరకు తెలియలే. నేను చాలాసార్లు ఈ కేసు విషయం చాలా ఫోన్లు చేశాను ఆయనకి. ఇదిగోండి ఇస్తానన్నాడు కానీ కాగితాలు ఇప్పటివరకు ఇవ్వలేదు. అందు గురించి నేను ప్రధాన న్యాయమూర్తికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఒక లెటర్ రాయబోతూ ఉన్నాను. ఈ కేసు ఏమైంది, ఈ కేసు విషయాల్లో కూడా నాకేం తెలియట్లేదు అని కూడా నేను రాయబోతూ ఉన్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు విషయంలో న్యాయం జరగాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. న్యాయం జరగాలి. దోషుల్ని శిక్షించాలి. ఈ దోషుల్ని శిక్షించకుండా వదిలిపెడితే అది అంత మంచి పరిష్కారం కాదు ఇది. కాబట్టి దయచేసి దోషులను అరెస్ట్ చేసి విచారించమని కోరుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.